సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. Tell us about Raja Saab, sir. We are all waiting to hear more. See, Raja Saab so far is the underdog in Prabhas Gar movies because ఏంటండి? underdog and we didn't advertise, we didn't. అవును. Yeah, but it is a very large scale movie. Hmm. So, మీకు అక్టోబర్ నుంచి you'll start seeing the material about the movie and Hmm. why is it different అన్నది. So, it comes with a very significant visual elements. Hmm. You'll see entertainment, out and out entertainment, songs, horror లో to a different level. Mhm. ఎంత బడ్జెట్ Casting. ప్లాన్ చేశారు సార్ ఇది చెప్పడం ఇది కష్టం చెప్పకూడదు బట్ బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 400 crores Hmm. 400 కోట్లు రాజా సాబ్ హారర్ ఎంటర్టైనర్ క్లోజ్ అండ్ ఇంకా అదే క్లోజ్ టు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్ కి జాగ్రత్తలు ఏంటండి ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్ అదే అదే అంటే వాట్ హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని అంటే ఆనెస్ట్ గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మీకు యాక్టర్ డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేశారు will మొత్తం do the right things. Yeah, definitely they do in consultation with us. And the project we know day one potential. అవును So we are very clear. We are coming after Salar, after Kalki, and I 2 years back started this project. So we will hit the peak and we are there. యూర్ దేర్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్ చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు పక్క ఊరికి వెళ్ళి కూడా చేసి చూసిన సందర్భాలు ఉన్నాయి ఒక టైంలో అవునండి. సో మీరు యాక్చువల్లీ విశ్వ గారు సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్ని బాగా పట్టుకుని వావ్ ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్ అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్ అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్ ఆల్ యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట కొన్ని కొందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హౌ ఐ గెట్ ఎంటర్టైన్ ఫర్ దట్ పీరియడ్ అనేది ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినా కాదు ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10-11 years ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఐ కీప్ వాచింగ్ అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను అంటే హౌ టు డూ సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఎప్పుడు అంటే అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ 1000 crore 500 కోట్లు అలా ఒక నార్మ్ అయిపోయింది పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నప్పుడు సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు దట్ సమ్ టైమ్ నేను కూడా ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్ పాన్ ఇండియా కదండి ఐఎమ్ లుకింగ్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్ అలాంటి కాన్సెప్ట్స్ లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తాం అది వస్తుంది దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ మూవీస్ టుడే అంటే దేర్ వీ కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దీస్ కాన్సెప్ట్స్ అండి మీకు ఇందాక చెప్పిన 200 ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ అదే ఆన్ కాన్సెప్ట్స్ అండ్ ఇది కాన్సెప్ట్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ దెమ్ సో యా డెఫినెట్గా వీఆర్ ఎయిమింగ్ లాట్ మోర్ దెన్ 1000 crores అనే టర్న్ ఓవర్ ఆన్ దోస్ మూవీస్ ఇప్పుడు మేము చేసే దానిలో వన్ మూవీ దట్ కెన్ గెట్ దేర్ ఇస్ రాజా సాబ్ అవును రైట్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ యా రాజా సాబ్ కొన్ని స్క్రిప్ట్లు కొన్ని కాన్సెప్ట్స్ యాక్చువల్లీ తీసాక కూడా మీరు స్క్రాప్ చేసేసే ప్రాజెక్ట్స్ అంటే యూట్యూబ్లో రిలీజ్ కూడా కాకుండా జస్ట్ దాన్ని పక్కన పడేసే ప్రాజెక్ట్స్ మీతో వర్క్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు ఈ విషయమై అని ఒక ఇజ్ దట్ నార్మల్ అంటే మనం డబ్బులు తెచ్చి సినిమా తీసినాక రిలీజ్ చేయకూడదని ఎందుకు అనుకుంటాను అదే ఉన్నారంటే అన్లెస్ దెర్ ఈస్ సంథింగ్ అదే కరెక్ట్ సో అలాగా యూఆర్ వెరీ కాన్షియస్ మీ పీపుల్ మీడియా బ్రాండ్ ఎక్కడా కూడా ప్రొఫెషనలిజంకి తగ్గకూడదని అంటే ఎక్స్ట్రాడినరీ కాన్షియస్ అయితే కాదు బట్ ఫండమెంటల్ ఇది ఉంటుంది అంటే బట్ లాస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ మీద వీ వాంట్ బి ఎక్స్ట్రా కాషియస్ అంటే చాలా మంది తెలుసు వీఆర్ వెరీ అగ్రెసివ్ ఇన్ మౌంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అని నేను లాస్ట్ అక్టోబర్ నుంచి ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ప్రొడక్షన్ అంతకుముందు ఐఎమ్ ఓన్లీ ఇన్ ద ప్లానింగ్ లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఆగస్ట్ వరకు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా మౌంట్ చేయలేదు వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ 25 projects విచ్ ఆర్ ఓన్లీ ఇన్ రివ్యూస్ బట్ ఆల్ 25 are going through a significant scrutiny.
సో యా అక్కడ కాస్ట్ అంటే ఆర్ వి గెటింగ్ మోర్ కాషియస్ అంటే ఎస్ వీఆర్. బట్ వాట్ ఈజ్ అంత కాషియస్ ముందున్నామంటే లేదు. ఇట్స్ ద లర్నింగ్ అంటే when అంతే. things are working you are not you get carried away and you go with the flow. When you see things getting hurt you feel okay you are carried away. అవును, Then take a step back and fix రివ్యూ yourself. అంతే, ఫిక్స్ ఇట్. ఒకవైపు టెక్నాలజీలో ఇట్స్ అ వెరీ క్వైట్ సక్సెస్ తప్ప మీరు అన్నట్టు ఎక్కువ అది ఇంకేం చూసే అవకాశాలు లేవు. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ రైడ్. మోర్ ఓవర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ పాన్ ఇండియా ఏదో ఒక కాంట్రవర్సీ ఎప్పుడో ఒకడు ఏదో ఒక తొలుస్తూ ఉంటుంది. సో మీరు ఒక న్యూ కమర్ అంటే రిలేటివ్లీ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి మీరు అసోసియేట్ ఉన్నారు. 10 ఏళ్ళు కూడా కాదు యాక్చువల్లీ, 7 years. 7 ఇయర్స్. సో ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ వచ్చినప్పుడు? ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఇష్యూస్ బయటకు వచ్చాయి, బహుశా తెలుగు ఇండస్ట్రీ ఇష్యూస్ కొన్నేళ్ల క్రితం వచ్చాయి. అన్ని చోట్ల ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు కమిటీస్ వేసి ప్రోబ్ చేయడాలు. హౌ డు యూ ఫీల్ విశ్వ గారు, కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్, యుఎస్లో ఒక కంఫర్టబుల్ కాంట్రవర్సీ ఫ్రీ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం? బేసిక్గా ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ మీ టు కమ్ ఇన్ అంటే ఇట్స్ నాట్ ఎ నీడ్ ఆఫ్ సర్వైవల్. అవును, నాకు అది I still clear. run my tech business, it does అంతే. well. అవును. I still have a lot of ambitious plans on doing things outside my regular tech services కాకుండా అంటే ఇండియాలో ఐఎమ్ నాట్ హియర్ ఓన్లీ ఫర్ డూయింగ్ మూవీస్. అంతే, యువర్ హ్యావ్ యువర్ టెక్ కంపెనీ. ఐఎమ్ హియర్ టు ఎక్స్పాండ్ డూయింగ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ మై టెక్ సైడ్ ఆఫ్ ద బిజినెస్. అంటే నేను మొబిలిటీ వ్యాలీ అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఐఎమ్ వర్కింగ్ అండ్ విత్ ఇన్ 1